గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. కేసీఆర్ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల రణరంగం సాగింది. దీంతో కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల రణరంగంపై అన్ని పార్టీలు నజర్ వేస్తున్నాయి. త్వరలోనే ఆయన బయటకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈ ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేయాలని భావిస్తున్నారు. గత 3 ఏళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉండడంతో ఈ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6ంటిని బీఆర్ఎస్ గెలుచుకుంది. బీఆర్ఎస్ అధికార పీఠంలో ఉన్నప్పుడు రేవంత్కి జరిగిన అవమానానికి ఆయన అధికార పీఠంలో ఉన్నంతకాలం కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్ని కనీసం అసెంబ్లీలో తన అభిప్రాయాలను చెప్పడానికి కూడా కేసీఆర్ అనుమతించలేదు. అసెంబ్లీ సమావేశాల చివరి నెలలో రేవంత్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం నేతలు అనుసరిస్తున్న ప్రతీకార రాజకీయాల ట్రెండ్తో రేవంత్ గతాన్ని ఎప్పటికీ మర్చిపోలేరనే చెప్పాలి. అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు దూషణ పదాలను ఉపయోగించుకోకపోవచ్చు. కానీ అసెంబ్లీ సమావేశాలను నిశితంగా పరిశీలిస్తే ప్రచన్న యుద్ధం స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు తాము ఇంకా అధికారంలోనే ఉన్నాము అన్నట్లుగా మాట్లాడుతున్నారు. మరోవైపు విభజన సమయంలో మిగుల్లో ఉన్న తెలంగాణ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పాలన వల్లే అధో స్థాయికి పడిపోయిందని మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ని అసెంబ్లీలో ఎదుర్కోవటం కేసీఆర్కు ఇష్టం లేకపోవచ్చని అంటున్నారు. అందుకే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగిన కేసీఆర్ ఓటమితో డీలా పడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల్లో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్కు అప్పగించి తాను లోక్సభ బరిలో నిలుస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన జమిలీ ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ నుంచి ఎంపీగా, గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2 చోట్ల విజయం సాధించారు. మెదక్ ఎంపీగా ఆయన కాంగ్రెస్ అభ్యర్థి పి శ్రవణ్ కుమార్ రెడ్డిపై 3,97,029 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి గజ్వేల్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్ 2023 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించినా ఈసారి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని సమాచారం. సమీకరణాలు మారి ప్రజలు కేంద్రంలో నూతన ఫ్రంట్కి అధికారం కట్టబెడితే కేసీఆర్కి కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. అందుకే మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించి తన చరిష్మాను జాతీయ రాజకీయాల్లో సైతం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారట గులాబీ బాస్. జాతీయ రాజకీయాల్లో రాణించాలన్నా, పార్లమెంటు సభల్లో అడుగు పెట్టాలన్నా లోక్సభ లేదంటే రాజ్యసభకు ఎన్నికవ్వాలి. వాస్తవానికి మెదక్ అంటే బీఆర్ఎస్కు కంచుకోట లాంటిది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో 6 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. దాన్ని బట్టి బీఆర్ఎస్కు ఇక్కడ ఎంత బలమైన క్యాడర్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి కేసీఆర్ పోటీ చేస్తే ఈజీగా గెలిచేందుకు అవకాశాలున్నాయి. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో 10కి పైగా స్థానాలను గెలుచుకుని తమ సత్తా ఏంటో చూపించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో క్యాడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఆయన స్వయంగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తప్పిన పట్టును మళ్లీ నిలబెట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎలాగైనా సరే ఎంపీ ఎన్నికల్లో బలమైన పోటీని చూపిస్తే ఖచ్చితంగా తమకు ప్రజల్లో పట్టు ఉంటుందని నిరూపించుకుంటున్నట్లు అవుతుంది. లేదంటే మాత్రం ప్రజల్లో వ్యతిరేకత అనేది మరోసారి బయటపడక మారదు.
మరి కేసీఆర్ ప్రత్యక్ష ఎన్నికల ద్వారా లోక్సభ నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగు పెడతారా, లేదంటే రాజ్యసభలో తమకున్న బలంతో రాజ్యసభ సభ్యుడిగా జాతీయ రాజకీయాలను శాసిస్తారో చూడాలి.